పామిడిలో జనసేన నాయకుల సంబరాలు. ఈ కార్యక్రమం చేసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా జనసేన పార్టీ వ్యవస్థాపకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి మండలంలో జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ఉంటూ దీపావళి, సంక్రాంతి పండుగ చేసుకోవాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల సమయాన్నంతా వృధా చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలోని అందరికీ నోటు మీద కొట్టి కేవలం బటన్ రెడ్డి అనే పేరు పిలుచుకుంటూ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. కానీ ఈరోజు ఏదో మేము మంచి చేశామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు దినోత్సవం చెప్పుకోవడానికి వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో మా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ సర్పంచులు మా గొద్దు బాబు అనే సమయంలో కూడా మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అనేక కార్యక్రమాలు పంచాయతీ నిధుల నుంచి ఎక్కడ 1 రూపాయి కూడా బయటకు పోకూడదు, పల్లె గ్రామాలు బాగుంటేనే రాష్ట్రం అన్ని రకాల అభివృద్ధి చెందుతుందని ఆదేశాలతోనే ఈరోజు పల్లె గ్రామాల్లో సీసీ రోడ్లు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, సచివాలయాల్లో ఇంకా ముఖ్యంగా అవినీతికి తావు లేకుండా చేసిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఎక్కడైనా ట్రాన్స్ఫర్లు కావాలని పెట్టుకుంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అనుకున్న వారికి అనుకున్న దగ్గరికి ట్రాన్స్ఫర్లు చేయించుకునేవారు. కానీ పంచాయతీల శాఖ వ్యవస్థలో మాత్రం కోట్లు డబ్బులు పెట్టినా పని చేసేవారికి ఎక్కడ అవినీతి తావు లేకుండా ఉంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రప్రదేశ్గా మారుస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి సంవత్సరమైన సందర్భంగా ఈరోజు పామిడిలో ఇక్కడ హనుమాన్ టెంపుల్లో పూజలు చేయడం జరిగింది. అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దీపావళి తలపించేలాగా రాష్ట్రం మొత్తము బాణాసంచా కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమం చేయడం ఎందుకంటే మన రాష్ట్రానికి పట్టిన పీడ విరగడయ్యి దాదాపు సంవత్సరం అయింది. 100% స్ట్రైక్ రేట్తో జనసేన పార్టీ గెలిచింది. అదే 175 అన్నారు, కానీ 11 సీట్లతో నిమిత్తమైంది. అంతేకాకుండా మీరు ఇలాగే చేస్తూ ఉంటే రానున్న ఎన్నికల్లో కానీ మీరు 0 సీట్లతో భూస్థాపితం అవుతుందని మేము జనసేన పార్టీ తరఫున తెలుసుకుంటూ జై జనసేన, జై హింద్. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారం అన్న. ఈరోజు దీపావళి పండుగ దినం అంటూ మా జనసేన పార్టీ నాయకులందరూ వచ్చి దీపావళి పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ నాయకత్వంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు దీపావళి చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రావణాసురుపై హతమయ్యి ఇప్పుడు రామరాజ్యం వచ్చింది. దీని సందర్భంగా జనసేన నాయకులందరూ వచ్చి చేసుకోవడం జరిగింది.